అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దగ్గర పక్కన ఎంపీ గారు ఓకే ఓకే అమ్మా రెడీ 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 అందరికీ నమస్కారం సార్. మైసెల్ఫ్ డాక్టర్ హేమంత్ కుమార్, ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్. అందరికీ నమస్కారం సార్. నా పేరు ప్రజలందరి ఆశీస్సులతోటి ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేసే విధంగా మా ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. మా ప్రభుత్వం అంధకారంలో అభివృద్ధికి సంక్షేమానికి దూరంగా ఉన్న ఈ రాష్ట్రంలో తిరిగి గాడిలో పెట్టేదానికోసం ప్రయత్నం చేస్తున్నాం. వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఈరోజు జరిగిన సమీక్షలో 2-3 విషయాలు చూస్తే మీకు అక్షర సత్యాలు అధికారుల ద్వారా వచ్చాయి. వెలుగొండ ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేస్తామని చెప్పినటువంటి ఆ రోజు ముఖ్యమంత్రి, ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వచ్చిన వ్యక్తులు రోజుకో డేట్ మార్చుకుంటూ వాయిదాలు లేరు, విడతల వారీకి వెళ్ళిపోయారు. ఆ విడతల వారీ ప్రభుత్వంలో ఎన్నికల ముందు ప్రకాశం జిల్లా ప్రజలు మభ్యపెట్టాలనే ఉద్దేశంతో హడావుడిగా పూర్తి చేసామని చెప్పి శిలాఫలకాలు వేసుకున్నారు. లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఈరోజు అధికారులు చెప్పారు చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి, ప్రాజెక్టు పూర్తి కావడానికి సమయం పడుతుంది, ఇంకా గ్రాంట్స్ కావాలి, నిర్వాసితులను ఖాళీ చేయించాలి, లైనింగ్ పూర్తి చేయించాలి. ఈరోజైతే నీళ్లు తీసుకొచ్చే పరిస్థితులు లేవని ఆ రోజు ఎవరైతే అధికారులు ఒత్తిడితో ఏర్పాట్లు చేశారో వాళ్ళు చెప్పారంటే ఈ ప్రభుత్వం ఎంత డొల్లతనంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసిందో ప్రకాశం జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలు కూడా మీరు తెలియజేస్తున్న అవసరం మీకుంది. ఇంకో విషయం ఏంటంటే గుళ్ళకమ్మ గేట్లు కొట్టకపోయిన డేట్లు 2020 నుంచి ఒక గేట్లు కొట్టకపోవడం, పూర్తి చేయకపోవడం, ఈరోజు కూడా ఇంకా పూర్తి కాల. దానికి కూడా ఈ నెలాఖరులో పూర్తి చేస్తూ ఉన్నారు. బడ్జెట్ కేటాయింపులు లేవని చెప్తా ఉన్నారు. త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేమైతే ఆదేశం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల పట్ల, ప్రజల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. నేను అధికారులు ఒకటే చెప్తున్నాను, అటువంటి మొత్తం మీద నుంచి వదలండి. చాలామంది అధికారులు ఇంకా తాత్సారంగా ఉంటున్నారు. యాక్టివ్గా కావాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. శరవేగంగా ప్రజలకు సేవ చేయాలి. ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల భయం చేశారు. సంపద సృష్టించుకొని అభివృద్ధికి, సంక్షేమానికి మేము ముందుకు పోవడానికి నిర్ణయం చేసుకున్నాం. ఇంకో విషయంగా చూస్తే నా శాఖకు సంబంధించిన గురుకుల పాఠశాలలో కూడా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ చెప్పారు పూర్తి డేటా ఇవ్వాల. ఎస్సీకి పిల్లల చదువుకు సంబంధించి సీట్లు రద్దు చేశారు. వాస్తవాన్ని వాళ్ళు చెప్తూ రేపు తిరిగి మేము ప్రారంభించబోతున్నాం. అసలు డేటా మొత్తం రాష్ట్ర స్థాయిలోనే దాచేశారు. పిల్లల్ని 1800 మంది పిల్లల్ని సంవత్సరానికి విద్య దూరం చేసి వాటి వివరాలను కూడా దాచేశారు. నిన్న ఒక ఆయన మాట్లాడతారు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు. పోలవరం ఎవరికి అర్థం కాదంట,
డ్యాన్స్ వేస్తూ ఉంటే ఎట్లా అర్థమవుతుంది? నోరు ఉంది కదా అని చెప్పేసి అసెంబ్లీలో దూకుడుగా మాట్లాడుతూ ఉంటే ఏదో చేస్తే ఎలా అవుతుంది? చిత్తశుద్ధి లేదు. ఈరోజు నిన్న మా సీఎం గారు విజిట్ చేసి వచ్చారు. ఎవరు బాధ్యత వహిస్తారని నష్టానికంటే సమాధానం లేదు అధికారుల దగ్గర. అధికారులు కూడా ఒకటే చెప్తున్నా, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మీరు చేయాల్సిన బాధ్యతను విస్మరించొద్దు. ఏదైనా కానీ ప్రజా సంక్షేమం అనేది మనకు ముఖ్యం. అభివృద్ధిలో వెనకడుగేస్తే చాలా నష్టపోతారు ఈ రాష్ట్రం. ఇప్పటికే విభజన వల్ల నష్టపోయాం. ఈ 5 సంవత్సరాల్లో లోపభూయిష్టమైనటువంటి పరిపాలన వల్ల, అసమర్థ ప్రభుత్వం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. మనం ప్రభుత్వాన్ని, అభివృద్ధిని, సంక్షేమాన్ని బాధ్యత ఉంది. మా ముఖ్యమంత్రి గారు పరిపాలన బాధ్యతలు తీసుకున్న వెంటనే 5 సంతకాలు పెట్టారు. ఒకటి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది. ప్రజలకి ఆస్తులకి భంగం కలిగించేటువంటి టైటిల్ డీడ్ అబాలిష్మెంట్ యాక్ట్ మీద సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సేవలో భాగంగా ఎవరి వద్ద ఏ స్కిల్స్ ఉన్నాయో సర్వే చేసి వాళ్ళకి ఉపాధి, ఉద్యోగం కల్పించాలనే విధంగా ఆ సర్వే చేపడుతూ సంతకం చేయడం జరిగింది. ఇంకా మనకి అన్నా క్యాంటీన్లు మీరు చూస్తే ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు మేము అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, అన్నా క్యాంటీన్లు మూసేయమన్నారు. నేను మా పాలకొల్లేమ్మ ఈరోజు మంత్రి గారు, జలశాఖ మంత్రి గారు మేము చెప్పాం, మీకు ఇష్టమైన పేర్లు పెట్టుకున్నాయా, కానీ అన్నా క్యాంటీన్ పేదకు అన్నం పెట్టమంటే సభను తప్పుదోవ పట్టిస్తూ మాట్లాడాడు. ఈరోజు అన్నా క్యాంటీన్లు కూడా తెలిసి పేదలకి పట్టిన అన్నం పెట్టేందుకు కూడా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, త్వరలో ప్రారంభిస్తామని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మేము ఏదైతే పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా నిన్ననే జీవో కూడా ఇచ్చాం. కొన్ని పథకాలు పేర్లు కూడా మార్చుతూ 1000 రూపాయలు పెంచుతూ 4000 రూపాయలు చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఎప్పుడైతే ప్రకటన చేసామో ఏప్రిల్ నెల, ఆ రోజు నుంచి పెంచిస్తామంటే అపహాస్యం చేశారు. ఈరోజు అక్షర సత్యం చేస్తూ 7000 రూపాయలు జూలై 1వ తేదీన పెన్షన్దారులకు అందరికీ కూడా మేము పంపిణీ చేయబోతా ఉన్నాం. ఈరోజు మా ఎమ్మెల్యేలు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా అశోక్ రెడ్డి గారు చెప్పినటువంటి కొన్ని అవకతవకలు ఉన్నాయి. వాటన్నిటి మీద కొంచెం చర్చించి చర్యలు తీసుకునే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా పెన్షన్లు పెంచిన పెన్షన్లని, వృద్ధులు, వికలాంగులకి, అదేవిధంగా వితంతువులకు పెంచిన పెన్షన్ని 3 నెలల బకాయిలతో కలిపి మేము అందిపోతామని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఈ రోజున కొన్ని పథకాల పేర్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యాశ్రీ విద్యానిధి పథకం, ఆ పేరు తిరిగి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి లేనిపోని కన్ఫ్యూజన్ చేసి విద్యార్థులను అష్టకష్టాలు పెట్టినటువంటి ఆ పథకాలని తిరిగి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, అదేవిధంగా చంద్రన్న పెళ్లి కానుక, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం, అదేవిధంగా సివిల్ సర్వీస్ ఇన్సెంటివ్ పథకాలని, కొత్త పథకాల పేర్లు కూడా తీసుకొని రావడం జరిగింది. వీటన్నిటి కూడా పోయినసారి అసెంబ్లీ మీరు ఒక్కసారి చూస్తే రోజమ్మ గారు చెప్పారు, నీ పేరు పెట్టేవాళ్ళని పెట్టుకున్నావా అని చెప్పి ఆ ముందే ఆయన గురించి చెప్పుకుంది. అందుకనే ప్రతి ఒక్క గోడ మీద, రాయి మీద, అన్ని చోట్ల పుస్తకాల మీద పెట్టుకున్నారు. కానీ ప్రజల గుండెల్లో మాత్రం లేరు. పనిచేసే వాళ్ళకి ప్రజలు సమర్థిస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు జిల్లా సంబంధించిన విషయాల్లో విద్యాశాఖ వాళ్ళ తరఫున, అదేవిధంగా వైద్య ఆరోగ్య విషయంలో డెంగ్యూ అటువంటి అంటువ్యాధులు, మనకి సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి వాటి ఉన్నాయి, వాటన్నిటి కూడా నివారణ చేయాల్సిన అవసరం ఉంది. తాగునీటి విషయంలో పశ్చిమ ప్రాంతంలోనూ మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అన్ని ప్రాంతాలకి కూడా తాగునీటిని సరఫరా చేయాలని చెప్పేసి తాగునీటి శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ద్వారా ఆదేశం జరిగింది. దాంతోపాటు బోగస్ బిల్లులు చేసుకున్నటువంటి సమగ్ర విచారణ చేసి వాటన్నిటిని కూడా రికవరీ చేయాలని కూడా మేము సమావేశంలో ఆదేశించడం జరిగింది. ఇదే విధంగా మనకి సిపిడబ్ల్యూ జల్ జీవన్ మిషన్లో కూడా కొన్ని పొరపాట్లు జరిగినట్టుగా మేము అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. వాటి మీద కూడా విచారణ జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇంతేకాకుండా మనం మా శాఖకు సంబంధించిన కూడా సమగ్ర సమీక్షతో పాటు మిగిలిన శాఖలు కూడా త్వరలో తీసుకోబోతున్నాం తెలియజేసుకుంటూ, ఈరోజు అధికారులని బాధ్యతగా పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి కోసం సమన్వయంతో ముందుకు పోవాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏదైతే ప్రజలు కోరుకున్న భవిష్యత్తుని, ప్రజలకి చక్కగా అభివృద్ధిని, సంక్షేమంతో మీ అందరూ కూడా సహకరించాలి. మేము
ఉద్యోగులతో స్నేహభావంతో చొరవతో పనిచేసుకొని ముందుకు పోవాలన్న విషయాన్ని కూడా ఉద్యోగులు గమనించాలని కోరుకుంటూ మేము ప్రతి ఒక్క రూపాయిని ఉపయోగిస్తాం. మీకు ఒకటే చెప్తున్నాం, జగనన్న విద్యా కానుక కిట్లని ప్రభుత్వ డబ్బుతో చేయించారు, పంపిణీ చేస్తున్నాం. పేరు అనేది కాదు, అక్కడ మేము సైకిళ్ళు ఇచ్చాం, ఆ సైకిళ్ళు మూల పడేశారు. పేదలు పక్క పల్లెటూళ్ళ నుంచి వచ్చే ఆడపిల్లకి సైకిల్ మూల పడేశారు. అది పరిపాలన తేడా. ఋషికొండ భవనాలను కూడా తప్పనిసరిగా దేనికి అవసరమో వాటికి ఉపయోగించుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.